యథార్థ ఘటనలతో క్రైమ్ మూవీస్ వస్తున్నాయా? క్రైమ్ మూవీస్ చూసి నేరాలకు పాల్పడుతున్నారా? ఈ సందేహం కాస్త పక్కన పెడితే జరుగుతున్న నేరాల తీరు చూస్తుంటే అమ్మో ఆడాళ్ళు అని భయపడే పరిస్థితి. ఓ మహిళ తన రిలేషన్ కి అడ్డొస్తున్నాడని ప్రియుడి సాయంతో భర్తను చంపేసింది. 2 నెలలు తిరక్కముందే బిడ్డను కూడా పైకి పంపించింది. మొదటిసారి దృశ్యం సీన్ వర్కౌట్ అయింది, రెండోసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇంతకీ ఇల్లాలి క్రైమ్ సీన్ ను ఖాకీలు ఎలా రివీల్ చేశారు? ఆగస్టు 28, 2025 కమలాపూర్ క్రాస్ రోడ్ హైవే పక్కన యువతి డెడ్ బాడీ, మృతదేహం పక్కన క్షుద్ర ఆనవాళ్లు. నో డౌట్ జరిగింది హత్యే, కాకపోతే క్షుద్ర పూజల కోసం బలిచ్చారని అనుకున్నారంతా. బట్ అనుమానం నిజం కాలేదు. అమ్మే హంతకురాలు అన్న వాస్తవం విస్తుపోయేలా చేసింది. ఏం జరిగింది? కన్నతల్లే కన్నురెప్పను ఎందుకు కాటేసింది? యువతి డెడ్ బాడీ మినహా ఇంకేం ఆధారాలు లేవు. ఈ మిస్టీరియస్ మర్డర్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఓ చిన్న క్లూ ఆధారంగా చనిపోయింది బొడితెల గ్రామానికి చెందిన 22 ఏళ్ల కప్పల వర్షిణిగా గుర్తించారు. ఆమె తల్లి కవితకు సమాచారం ఇచ్చారు. తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల కోసం చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ నెల 2న కాటారం సమీపంలోని గంగారం క్రాస్ రోడ్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొయ్యూరు నుంచి కాటారానికి 2 వీలర్ పై వెళ్తోన్న కవిత మరో వ్యక్తి పోలీసుల్ని చూసి వెహికల్ వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ పట్టుకుని విచారించగా భర్త కుమారస్వామి, కూతురు వర్షిణిని చంపినట్లు అంగీకరించింది కవిత. బొడితెల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి మొదటి భార్య చనిపోగా 24 ఏళ్ల క్రితం కొయ్యూరు మండలం తాడిచెర్లకు చెందిన కవితను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు 2 కుమార్తెలు. పెద్ద బిడ్డకు పెళ్లి కాగా రెండో కూతురు పేరెంట్స్ దగ్గరే ఉంటోంది. 5 ఏళ్ల క్రితం కుమారస్వామికి పక్షవాతం రాగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే లోకల్ గా ఉండే జంజర్ల రాజ్ కుమార్ తో కవిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. రిలేషన్ కి భర్త అడ్డు అని భావించి హత్యకు ప్లాన్ వేసింది. వర్షిని బయటకు వెళ్లిన సమయంలో ప్రియుణ్ణి ఇంటికి పిలిపించింది కవిత. ఒకరు కుమారస్వామిని కాళ్లు పట్టుకోగా ఇంకొకరు గొంతు నులిమి చంపేశారు. అనారోగ్యంతో భర్త చనిపోయాడని అందర్నీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది కవిత. తల్లి ప్రవర్తనపై వర్షినికి అనుమానం రావడంతో నిలదీసింది. అదే సమయంలో రాజ్ కుమార్ తరచూ ఇంటికి రాకుండా అడ్డుకోవడంతో బిడ్డను కూడా చంపాలని ప్లాన్ చేసింది కవిత. ఇద్దరూ కలిసి ఆగస్టు 2న రాత్రి నిద్రపోతున్న వర్షిని గొంతు నులిమి చంపేశారు. డెడ్ బాడీని సంచిలో మూటగట్టి ఇంటి వెనుక పొదల్లో దాచారు. మరుసటి రోజు గ్రామ శివారులోని గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక దుబ్బగట్టు చెట్టు పొదల్లో పడేశారు. పోలీసులను డైవర్ట్ చేసేందుకు క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేయాలి అనుకున్నారు. యూట్యూబ్ లో క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలు చూసి డెడ్ బాడీపై పసుపు కుంకుమ చల్లి పక్కన నిమ్మకాయలు పెట్టారు. చుట్టూ మేకులు కొట్టారు. అంతా ప్లాన్ ప్రకారం చేశారు. మూడో కంటికి అనుమానం రాకముందే ఇద్దరు కలిసి మహారాష్ట్రకు వెళ్లి ఏదో ఒక పని చేసుకుని బతకాలని ప్లాన్ వేసుకున్నారు. బట్ ఈలోగానే సీన్ సితారైంది. 22 years old అబ్బాయి రాజ్ కుమార్ పాటు అమ్మాయికి ఇల్లిసిట్ రిలేషన్షిప్ అయింది. సో ఈ మధ్యలో ఇద్దరు మధ్యలో గొడవ కూడా స్టార్ట్ అయింది. సో ఆ విషయంలో వారు డిసైడ్ చేశారు దట్ ఇది కుమారస్వామికి చంపాలి. సో ఆ కోసం ఇద్దరు మధ్యలో ప్లానింగ్ చేసి ఆన్ 25th జూన్ రోజు ఇది స్ట్రాంగులేషన్ చేసి చేతి నుంచి స్ట్రాంగులేషన్ చేసి ఇది మర్డర్ చేయడం జరిగింది. వర్షినికి డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. సో అప్పుడు వర్షిని కూడా చంపాలి, ఆ కోసం ఇద్దరు మధ్యలో ప్లానింగ్ చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు ఇది బ్లాక్ మ్యాజిక్ అంటే ఎట్లా ఉంటుంది. కొన్ని పేరు ఉంటే ఆ పేరు పైన కూడా పుసుపాయ పెడతారు. సో ఆ ప్రకారంగా వారు ఏం చేశారు, అమ్మాయికి ఆధార్ కార్డ్ తీసుకుని దాంట్లో జస్ట్ బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారో ఆ ప్రకారంగా అక్కడ ఆధార్ కార్డ్ పెట్టి దాంట్లో పుసుపాయ పెట్టి నిమ్మకాయ అక్కడ పైన పెట్టి సో మొత్తం ఇది అరేంజ్మెంట్ అక్కడ చేయడం జరిగింది. ప్రియుడే కావాలి అనుకున్న కవిత అతనితో వెళ్లిపోతే అయిపోయేది. అలా కాకుండా భర్తను చంపి తప్పు చేసింది. అంతటితో ఆగకుండా కూతుర్ని మట్టుపెట్టి మరో పాపాన్ని మూటగట్టుకుంది. దాని ఫలితమే ఇప్పుడు లవర్తో కలిసి చిప్పకూడు తింటోంది. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్.